మండే రోజుకి మనం మార్కెట్‌లో బుల్లిష్ మూవ్ చూడొచ్చా? లేదా బేరిష్ మూవ్ చూడొచ్చా? చూద్దాం. ఫ్రైడే రోజు నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యాక ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ బ్రేక్ చేసి బేరిష్ సిగ్నల్స్ జనరేట్ చేసింది ఇండికేటర్. అండ్ ఇది కూడా బేరిష్ సైన్. లో క్రియేట్ అయ్యాక రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ రివర్సల్ ప్యాటర్న్ గురించి నేను ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేశాను. మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. 11:10కే పోస్ట్ చేశాను. రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అవ్వకముందే ఈ ప్యాటర్న్ నేను చూడడంతోటే ఛానల్లో పోస్ట్ చేశాను. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే బుల్లిష్గా ఉండాలి, బుల్లిష్ అబోవ్ దిస్ లెవెల్ అని పోస్ట్ చేశాను. ఇక్కడ కూడా ఇమేజెస్లో మీరు చూడొచ్చు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే 3 సినారియోస్ ఇచ్చాను. ఈ లెవెల్ బ్రేక్ అయితే బెరిష్ బిలో దిస్ లెవెల్ అని పోస్ట్ చేశాను. ఒకవేళ ఈ రేంజ్లోనే సస్టైన్ అయితే సైడ్ వేస్ రేంజ్ అని కూడా ఇచ్చాను. క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. ఈ లెవెల్ బ్రేక్ అయి మార్కెట్ బుల్లిష్గా పైకి వెళ్ళింది. 150+ పాయింట్స్ మూవ్ ఇచ్చింది మార్కెట్. సో మీరు అర్థం చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. ప్రైస్ యాక్షన్ అండ్ ఇండికేటర్ కూడా సేమ్ సిగ్నల్స్ జనరేట్ అయ్యాయి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక మీరు చూడొచ్చు, ఇండికేటర్ కూడా సేమ్ సిగ్నల్స్ జనరేట్ చేసింది. ఆల్మోస్ట్ 150+ పాయింట్స్ మూవ్. ప్రైస్ యాక్షన్ అండ్ ఇండికేటర్ బోత్ ఆర్ సేమ్. ఆ తర్వాత నిఫ్టీ కన్సాలిడేట్ అయింది. వాలటైల్ మూవ్స్ ఉన్నాయి. లో పాయింట్, హై పాయింట్, మళ్ళీ లో పాయింట్, ఆల్మోస్ట్ హైయెస్ట్ పాయింట్లో క్లోజ్ అయింది. రేపటికి మనం బుల్లిష్ మూవ్ చూడొచ్చా, బెరిష్ మూవ్ చూడొచ్చా చూద్దాం. అలాగే హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కూడా చూద్దాం. మండే రోజుకి 23,811 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఫస్ట్ టార్గెట్ 23,888, టార్గెట్ 1 లెవెల్. టార్గెట్ 2 లెవెల్ 23,955 లెవెల్. టార్గెట్ 2 23,744 లెవెల్. సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే 23,622 లెవెల్. ఫస్ట్ టార్గెట్ 1 లెవెల్. 23,555 లెవెల్. టార్గెట్ 2 లెవెల్. ఇది రేపటికి ప్లాన్. అసలు మనం బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, బెరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాం అసలు ఏం జరుగుతుంది. డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా బ్రేక్ చేసి దాని కింద క్లోజ్ అయింది. క్యాండిల్ క్లోజ్ అవడం గ్రీన్గా క్లోజ్ అయింది, కానీ సపోర్ట్ ఏరియా కింద క్లోజ్ అయింది. ఈ ఏరియాని సపోర్ట్ ఏరియాగా డిస్కస్ చేసాం, ఎందుకంటే ఇది గ్యాప్ ఏరియా కాబట్టి ఇక్కడ వరకు టచ్ అవుద్దని ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. 23,633 లెవెల్ వరకు టచ్ అయ్యిందని డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ 600 వరకు వెళ్ళి హైయెస్ట్ పాయింట్లో క్లోజ్ అయింది ప్రాపర్ రివర్సల్ ప్యాటర్న్తో. అసలు మనం మార్కెట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బుల్లిష్ మూవా, బేరిష్ మూవా చూద్దాం. దానికంటే ముందు వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా వెళ్ళి చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనం ప్రీవియస్ వీక్ డిస్కస్ చేసాం. నిఫ్టీ కన్సాలిడేట్ అవుతుంది రేంజ్లో. ఎటు సైడ్ బ్రేక్ అయినా కూడా మనం స్ట్రాంగ్ మూమెంటం చూడొచ్చని ఎక్స్పెక్ట్ చేసాం. ఆల్రెడీ డౌన్ సైడ్ బ్రేక్ అయింది. ఈ లోస్ కంటిన్యూస్గా బ్రేక్ చేస్తుంటే మన నెక్స్ట్ టార్గెట్ లెవెల్ ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనం బేరిష్ సైడే ఉండాలి, కానీ ఒకవేళ ప్రీవియస్ డేస్ హై బ్రేక్ అయితే బుల్లిష్గా ఉండొచ్చు. లెవెల్స్ని బేస్ చేసి ట్రేడ్ చేయండి, బేరిష్ అయినా బుల్లిష్ అయినా కూడా. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే బేరిష్గా ఉండాలి. ఇంట్రాడేలో కూడా ఏ లెవెల్స్ ట్రేడ్ చేయొచ్చు అన్న ప్లాన్ కూడా ఇచ్చాను మీకు. ఆ లెవెల్స్ని బట్టి ట్రేడ్ చేయండి. ఈ హై బ్రేక్ అయితే బుల్లిష్గా ఉండండి, ఈ లో బ్రేక్ అయితే బేరిష్గా ఉండండి. ఆ లెవెల్స్ ఎగ్జాక్ట్ లెవెల్స్ కూడా ఇచ్చాను, మర్చిపోకుండా లెవెల్స్ని మీ చార్ట్ మీద మార్క్ చేసుకొని ట్రేడ్ చేయండి. మీ వ్యూ ఏంటి, బుల్లిష్గా ఉన్నారా, బేరిష్గా ఉన్నారా అది కూడా కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీ పొజిషన్స్ ఏం హోల్డ్ చేస్తున్నారా అన్నది కూడా కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.